హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు స్ప్రౌట్స్తో ఒక సింపుల్ రెసిపీ చేయబోతున్నానండి. ఈ ఆరోగ్యకరమైన స్ప్రౌట్స్ పిల్లలైతే తినట్లేదండి, వాళ్ళకి నచ్చట్లేదు. అది వాళ్ళు ఎలా అయినా తినాలి అనేది నా ఇదన్నమాట. వాళ్ళు కూడా తినాలి అని నేను మాత్రం ఇలా కొత్తగా ట్రై చేశాను అనమాట. చాలా ఇష్టంగా అయితే తింటున్నారండి. ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకున్నానండి. దీనిలో అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. కానీ స్ప్రౌట్స్ వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామంది అయితే పిల్లలు తినట్లేదు. నేను పెసలతో చేశాను. పెసలే కాదండి, మన ఇంట్లో ఏ సీడ్స్ ఉంటే ఆ సీడ్స్తో చేసుకోవచ్చండి. మినుములు, పెసలు, నెక్స్ట్ శనగలు, బొబ్బర్లు, ఉలవలు, దేంతోనైనా చేసుకోవచ్చండి. ఈ మొలకలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలైతే ఇష్టంగా తినట్లేదు. ఇలా ట్రై చేసి తింటే ఏ పిల్లలైనా తినేస్తారండి. ఇందులో కడాయి పెట్టేసుకున్నాను కదా, ఆయిల్ వేసుకున్నాను. ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే వేయించుకోవాలి. ఇందులోనే మనము ఆనియన్స్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి. బాగా చేయకూడదండి, కొంచెం లైట్గా వేగితే సరిపోతాయి. ఇందులోనే మనకు టేస్ట్ సరిపడా సాల్టు, అలాగే కొంచెం పసుపు అన్నమాట వేసుకోవాలండి. వేసుకొని ఇందులో మనము కొంచెం ఇంగు వేసుకోవాలండి. లైట్గా ఇంగు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా హెల్త్కి మంచి రెసిపీ అన్నమాట. పిల్లలకైతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పిల్లలు మామూలుగా అయితే తినరు కదండి. ఇలా చేసి పెడితే వాళ్ళైతే ఇష్టంగా తింటారు. మా ఇంట్లో మా పిల్లలు కూడా తినరండి. ఇలా చేస్తే మాత్రం వాళ్ళకి చాలా ఇష్టము. ఇదిగోండి, ఇప్పుడైతే నేను మొలకలు వేసేసుకుంటున్నానండి. ఎక్కువసేపు అయితే వేయించకూడదండి. మొలకలు మళ్ళీ ఇదిపోతుంది అనమాట. దానిలో ఉన్న ఎక్కువ వేయించకూడదు, కొంచెం లైట్గా వేయించుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకోవాలండి. ఇవి పెసలు కదండి, తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేస్తే ఏ పిల్లలైనా తినేస్తారండి. ఎందుకంటే స్పైసీగా ఉంటాయి కదా, తినాలనిపిస్తుంది. లేకపోతే చప్పగా అనిపిస్తాయి కాబట్టి వాళ్ళకి నచ్చట్లేదు అన్నమాట. ఏ స్ప్రౌట్స్ అయినా ఇలానే ట్రై చేయండి, చాలా టేస్ట్ బాగుంటాయి అన్నమాట. అదండి, మనకి హెల్త్ బాగుంటుంది, తినడానికి కూడా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ స్నాక్ లాగా కూడా సూపర్ రెసిపీ అండి ఇది మాత్రము. లైట్ కారం అండి, వాళ్ళకి స్పైసీ కోసం అని పచ్చిమిర్చి వేసాను. కానీ మా ఇంట్లో కొంచెం స్పైసీ ఎక్కువగానే తింటారండి. దీనిలోనే ఒక స్పూను జీరా పౌడర్ అండి, ఇంతేనండి. వేసి ఒకసారి నీట్గా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. అంతే, చాలా సింపుల్ కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి. చూడండి, మా పిల్లకి చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఎప్పుడు పెడుతున్నాను చూస్తుంది. బై బై ఫ్రెండ్స్.